ఏం చేసి బ్రతకాలి మనం దేవుని కోసం? ఏం పని చేసి బ్రతకాలి మనమంతా? జన్మ సార్థకత అవ్వాలండి. మన జన్మ ఏమవ్వాలి? సార్థకత అంటే ఏంటి? ఫలవంతమైనదిగా అవ్వాలి. నువ్వు పుట్టినందుకు దేవుడు సంతోషించాలి. నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతానంటున్నాడు? దేవుని కోసమే బ్రతుకుతానంటున్నాడు. ఎందుకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల కొరకే మనం ఏం చేశాం? పుట్టాం. ఏంటెంతకే ఆ సత్క్రియ? ఏంటెంతకే పౌలు గారు దేవుని కోసం బ్రతకటం? చాలా సింపుల్ గా చెప్పి ముగిస్తానండి, మీరు ఆలోచించుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను. ఏంటి? దేవుని కోసం బ్రతకడం అంటే ఏంటి? సువార్తను ప్రకటించటం, దేవుని పని చెయ్యటం, సత్య సంబంధమైన పనులు చెయ్యటం.